మునిరాబాద్ సభలో తెలంగాణ రాష్ట్ర సేనగా సెంటిమెంటే ఆయుధంగా 2028 ఎన్నికల బరిలోకి. తెలంగాణ రాజకీయ క్షేత్రంపై మరో ప్రాంతీయ పార్టీ జెండా ఎగిరింది. గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నూతన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించింది. శనివారం ఉదయం మునిరాబాద్ వేదికగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో తన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన టీఆర్ఎస్గా ప్రకటించారు. వేలాదిగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తల జై తెలంగాణ నినాదాల మధ్య పార్టీ జెండాను ఆవిష్కరించారు. రాబోయే 2 సంవత్సరాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం సమరశంఖం పూరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని వెల్లడించడం ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో తాను కీలక శక్తిగా ఎదగబోతున్నట్లు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. పార్టీ పేరు ఎంపిక వెనుక అత్యంత పకడ్బందీ ప్రణాళిక ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అనే 3 అక్షరాల కోట్లాది మంది ప్రజల గుండెల్లో బలంగా నాటుకుపోయాయి. 2 దశాబ్దాల పాటు ఉద్యమానికి గొంతుకగా నిలిచిన ఈ పేరును ఎంపిక చేయడం ద్వారా పాత జ్ఞాపకాలను, తెలంగాణ సెంటిమెంట్ను పునరుద్ధరించాలని కవిత భావించారు.